హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈరోజు నేను దుబాయ్ ఆబ్రా వచ్చాను. సో ఇదేంటంటే మనకి ఎక్కువగా టూరిస్ట్ స్పాట్ వచ్చింది. సో దీనిలో షాపింగ్ కూడా చాలా తక్కువ జరిగిద్ది అండ్ మా రూమ్ నుండి కూడా జస్ట్ ఒక 5 minutes వాక్ ఉండిద్ది. సో ఆ ఏరియా మొత్తం క్లియర్గా మీకు చూపిస్తాను ఎలా ఉండిద్ది ఏంటి అనేది. అండ్ మరి ముఖ్యంగా చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. సో ఇక స్టార్ట్ చేసి ఇక వెళ్ళిపోదాం రండి. మా రూమ్ నుండి వచ్చేటప్పుడు దారిది మీరు చూసుకోవచ్చు. వెనకమాల ఆ ఏరియా నుండి వచ్చి ఇక్కడ సిగ్నల్ దాటి అటు వెళ్ళాలన్నమాట. ఇదంతా కూడా అబ్రా కిందకే వచ్చింది, ఆ కట్టడాలన్నీ కూడా. ఈ సిగ్నల్స్ కూడా మనం క్రాస్ చేయొచ్చు. ఇక్కడ ఎక్కడ పెడితే అక్కడ రోడ్లు దాటకూడదు, దాటితే మనం లోపలేస్తారనమాట తీసుకెళ్ళి. సింపుల్గా జీబ్రా క్రాసింగ్ ఉంటుంది, ఆ క్రాసింగ్ అప్పుడే దాటాలి. ఇదంతా మనకి అబ్రా స్టార్టింగ్లో ఉండిద్ది. సో ఇక్కడ మనకి పోర్ట్ ఏరియా అనమాట. సో అక్కడ నుండి బోట్స్ అన్ని టికెట్స్ కూడా మనం తీసుకోవచ్చు బోట్స్కి. సో ఇక్కడ నుండి మెట్లు ఉన్నాయి కదా, ఈ స్ట్రైట్ మనం రైట్ తీసుకుంటే మనకి అబ్రా ప్లేస్ వచ్చింది. గైస్, దుబాయ్ అబ్రా అని చెప్పి ఇది ఒక ప్లేస్ అనమాట. దీంట్లో ఏంటంటే ఎక్కువ మనకి టూరిస్ట్ స్పాట్ వచ్చింది. ఇక్కడ ఏంటంటే మనకి పాతకాలపు దుబాయ్ ఎలా ఉండిద్ది, అసలు వాళ్ళ ఇల్లులు వాళ్ళ కట్టడాలు ఎలా ఉంటాయని చెప్పి ఇక్కడ ఉంటాయి. ఇక్కడ ఏంటంటే మనకి రేట్స్ అనేవి చాలా చీప్గా దొరుకుతాయి. ఎక్కువగా ఉమెన్కి ఇక్కడ ఎక్కువ దొరికిద్ది. సో డిఫరెంట్ టైప్స్ మీరు చూసుకోవచ్చు, చాలా బాగుంటాయి. సో ఎప్పుడైనా దుబాయ్ వచ్చినప్పుడు తప్పకుండా ఈ ప్లేసెస్కి రండి. మీకు ఇక్కడ దుబాయ్ కాస్ట్ అనేది కూడా చాలా తక్కువలో దొరికింది. ఎక్కువ మ్యాక్సిమం మీకు ఒక 10 dirhams లేకపోతే ఒక 15 dirhamsలో మీకు షాపింగ్ అనేది పర్ డ్రెస్ అనేది వచ్చేసిద్ది. సో ఇక్కడున్న డ్రెస్సెస్ కూడా చాలా బాగుంటాయి. అండ్ అలాగే మీకు ఫ్యామిలీకి కావాల్సిన ప్రతి ఒక్క డ్రెస్ ఉమెన్కి అనేది ఇక్కడ ఫ్యాషనబుల్గా చాలా అవైలబుల్లో ఉంటాయి. సో తప్పకుండా ఈ ఏరియాకి అనేది విజిట్ చేయండి, చాలా ప్లెజెంట్గా ఉంటుంది. మీరు చూసుకోవచ్చు ప్రతి ఒక్కటి కూడా. దుబాయ్ వస్తే మాత్రం ఎక్కడ లేని సంత అంతా ఎక్కడే ఉంటుంది. సో మనకి ప్రపంచంలో ఎక్కడ దొరకని వజ్రాలు, ఆ సంతలన్నీ కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ మీకు ఇక్కడ నుండి పోర్ట్ ఏరియా కూడా మనకి పక్కనే ఉంటుంది. సో దానివల్ల ఇక్కడ ఏరియా కూడా చాలా ప్లెజెంట్గా పీస్ఫుల్గా ఉంటుంది, ఆ సముద్రం అంతా కూడా. సో ఇదేంటంటే సముద్రం ఒక పాయ అనమాట ఇదంతా. సో మీకు ఆ సముద్రాన్ని కూడా చూపిస్తాను ఇప్పుడు. సో ఇది ఒక పాయ అనమాట. సో ఇక్కడ నుండి మనకి సముద్రం పోర్ట్ అనేది మొత్తం కవర్ అయింది. సో ఇక్కడ మీరు ఈ కట్టడాలన్నీ చూసుకోవచ్చు. ఇవన్నీ చాలా పురాతన కాలమైనవి. మనకి ఇక్కడ ఎక్కువగా ఏంటంటే మనకి మొత్తం కూడా డ్రెస్సెస్ అనేది ట్రేడింగ్, ఇక్కడున్న స్టైల్, ఇక్కడ ఉమెన్ డ్రెస్సెస్ కానీ చాలా ఎక్కువగా దొరికితాయి. సో మనకి ఇక్కడున్న అరబ్ స్టైల్ కానీ ఇక్కడ ఎక్కువగా మనకి ఎక్కువగా లభించిద్ది అనమాట. సో ఇక మనం ముందుకు వెళ్ళిపోతే అక్కడ మనకి పురాతన కాలం వాళ్ళు వాడే వస్తువులన్నీ కూడా ఉంటాయి. సో అది కూడా చూపిస్తాను మీకు. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఎలా ఉంది ఏంటి అనేది ఒక్కొక్కటి. సో మీకు క్లియర్గా చూపిస్తాను. అప్పట్లో వాళ్ళు ఎలా వాళ్ళ ఇంట్లో యూజ్ చేసే కత్తులు కానీ డోర్ మెటల్స్ కానీ అన్నీ కూడా. ఎక్కడ లేని సంత అంతా ఎక్కడ ఉంది మీరు చూసుకుంటే. మన పురాతన కాలంలో కూడా మన తాతయ్య వాళ్ళు, అమ్మమ్మ వాళ్ళు కూడా ఇలాంటివి వాడుతారు నాకు తెలిసి. సో అక్కడ ఫోటోలో కనిపిస్తున్నాను కదా, సో ఆయన దుబాయ్ కింగ్ అనమాట, ప్రెసెంట్ రూలర్. సో దుబాయ్ని అయితే చాలా బాగా రూల్ చేస్తున్నారు. సో అటు నుండి మనం ఇక స్ట్రైట్గా వచ్చేయచ్చు. అండ్ ఇక్కడ మనకి రకరకాల స్పైసెస్ కూడా దొరుకుతాయి. సో మీరు చూసుకుంటే
సో ఇక్కడ మీకు క్లారిటీగా చూపిస్తాను స్పైసెస్ ఎలా ఉంటాయి ఏంటి అనేది. మనకి ఇక్కడ చైనీస్ ఆ టైప్ లో యూస్ చేసే అన్ని కూడా దొరుకుతాయి. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు చైనీస్ స్టైల్ ఎక్కువగా మనకి ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకోవచ్చు వాళ్ళు పురాతన కాలంలో వాళ్ళ ఇంట్లో వాడే వస్తువులు కానీ లేకపోతే వాళ్ళు ఏ స్టైల్ వాడతారు ఎక్కడ లేని రంగురాళ్ళని ఉన్నాయి. ముస్తాన్ సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు క్రొకోడైల్ చర్మంతో ఇది ఒరిజినల్ తెలుస్తుంది. సో ఇక్కడ ఊల్ కానీ ఊల్ చర్మం కానీ అన్నీ కూడా ఒరిజినల్. కింద కాళ్ళు కూడా మీరు చూసుకోవచ్చు ఈజీగా. ఇదంతా పెయింటింగ్ సెక్షన్. అయితే పురాతన కాలే కాదు, కాకపోతే ఇప్పుడు మనకి కొత్తగా డ్రా చేశారు అంతే. సో దుబాయ్ కింగ్ కొడుకు అనమాట హమ్దాన్. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు రాయల్ ఫ్యామిలీ ఎవరు ఉంటారు ఏంటి అనేది. ఇవన్నీ కూడా రీసెంట్గా గీశారు. ఈయన మనం యూఏఈ గాడ్ ఫాదర్ అనమాట. మనకి గాంధీ తాతలకు యూఏకి ఈయనలా. సో ఇవేంటంటే వాళ్ళ పురాతన కాలంలో యూజ్ చేసే కాయిన్స్ అన్నీ కూడా ఎప్పుడూ ఉన్నాయి, మొత్తం తుప్పట్టేసి ఉన్నాయి. ఈ టర్కిష్ ఐస్ క్రీమ్ అని చెప్పి ఇక్కడికి వచ్చినప్పుడు అయితే బాగా డబ్బులు ఉంటే మాత్రం ఐస్ క్రీమ్ తినండి. ఎందుకంటే ఒక్కొక్క ఐస్ క్రీమ్ ఇక్కడ 30 రూపాయల దగ్గర నుండి 40 దిరామ్స్ దాకా ఉంటుంది. సో అది మనకి ఇండియాలో ఒక్కొక్క ఐస్ క్రీమ్ ఒక 500 to 600 దాకా అయిపోయింది. సో మీ దగ్గర బాగా డబ్బులు ఉన్నప్పుడు వచ్చి తినండి, దాంట్లో తప్పులేదు. అదే మనం బయట సూపర్ మార్కెట్స్కి వెళ్తే జస్ట్ మీకు ఒక 5 dirhamsకి 4 dirhamsకి కూడా మనకి ఇక్కడ ఐస్ క్రీమ్ వచ్చింది. సో స్టార్ బక్స్ ఎవరైనా అలవాటు ఉంటే మాత్రం ఇక్కడ రండి వచ్చినప్పుడు మాత్రం. సో తక్కువ రేట్లో అనుకోమాకండి, దోలు తీరిపోద్ది వస్తే ఖచ్చితంగా. ఎందుకంటే స్టార్ బక్స్ ఎలా ఉంటుందో రేట్లు అనేవి మీకు బాగా తెలుసు. సో ఎక్కువగా ఇక్కడ ఫారినర్స్ అనేది మనం చూసుకోవచ్చు అనమాట. సో మనకి ఇక్కడ దుబాయ్ కింగ్ ఆ స్టోరీస్ అన్నీ కూడా బుక్స్ మనకు దొరుకుతాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చదువుకోవచ్చు. సో ఆయన చేసిన పనులు ఏంటి, 50 yearsలో దుబాయ్ని ఎలా మార్చాడు ఏంటి అనేది మొత్తం మనం క్లియర్గా తెలుసుకోవచ్చు. ఈ ఏరియా వచ్చేసి దాదాపు అరౌండ్ 3 kilometers రేడియస్లో ఉంటుంది. సో చాలా పెద్దది కాబట్టి నేను పార్ట్ వైజ్ అనేది పెట్టడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే ఒకే పార్ట్లో ఫుల్ లెంత్ వీడియో అంటే దాదాపు ఒక 40 to 50 minutes అనేది వచ్చింది. సో ఒక్కొక్క సింగిల్ పార్ట్గా నేను చేయడానికి అయితే ట్రై చేస్తాను ఖచ్చితంగా. మన రాజస్థాన్ వాళ్ళు ఎవరైనా ఇండియన్ ట్రెడిషన్ వాళ్ళు ఉంటే ఇక్కడ ఖచ్చితంగా మీరు ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడికి వచ్చి. సో ఆ వీడియో కూడా మీకు చూపిస్తాను, వాళ్ళు ఎలా పర్ఫామ్ చేస్తారు ఏంటి అనేది.
వీడియో ఇప్పటిదాకా మీరు చూసారంటే ఖచ్చితంగా నచ్చిందని అనుకుంటున్నాను. సో ఇంకా పార్ట్ అనేది ఉంది. సో ఆ పార్ట్ని నేను నెక్స్ట్ పార్ట్లో అనేది నేను చూపిస్తాను, అబ్రా ఎలా ఉండిద్ది ఏంటి అనేది. సో తప్పకుండా అనేది ఇక్కడికి వచ్చినప్పుడు తప్పకుండా విజిట్ చేయండి. మంచి టైంపాస్ ప్లేస్ అయితే మనం తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి అబ్బా. ఓకేనా, నెక్స్ట్ పార్ట్లో కలుసుకుందాం.